ఏంటంటే 11:30కి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత 11:20 నిమిషాలకి నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత నా ఆఫీసుని, నా ఇల్లుని తగలేయాలని నిర్ణయించుకున్నారు. అది మాకున్నటువంటి సమాచారం ఇంట్లో ఉన్నటువంటి వారు. అప్పుడు దాకా నా భార్య, నా పిల్లలు దానిలో ఉంటే వెనుక నుంచి ఎవరో సహాయం తీసుకొని స్కూటర్ మీద వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా ఇంట్లో నుంచి నా భార్య, నా కూతురు, నా మనవళ్ళు, మనవరాళ్ళు ఎక్కడికో వెళ్ళి తలదాచుకోవాల్సి వచ్చింది. భయం. అంటే ఇల్లు తగలేస్తారు, పఠనం చేసేస్తారు, సజీవ దహనం చేసేస్తారు అని రూమర్స్ వచ్చాయి. నేను సూటిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, ఆయనే బాధ్యుడని కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడైనా పోలీసులు ఇంత నిర్వీర్యంగా ఉన్నారా? 4:30 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టా. చేసింది పొరపాటు, ఆవేశంలో నేను మాట్లాడాను, అది తప్పు అని చెప్పా. ఖచ్చితంగా 5ంటికి దాడి ప్రారంభించాను. ఎప్పుడు ముగిసిందండి? 12 తర్వాత ముగిసింది. ఇంతసేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఉన్నారు నేను ఆరోపిస్తున్నా. వాళ్ళు నిర్వీర్యంగా ఉండటానికి కారణం మీ ఆదేశాలు, మీ అబ్బాయి ఆదేశాలు కాదంటే చెప్పండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు హోంమంత్రి కాదు. హోంమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. హోంకి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కామ్గా ఊరుకోండి, 7 గంటల సేపు అక్కడ పని సమాప్తం అయిపోతుంది. ఇల్లు తగలేసేస్తారు, పరం చేసేస్తున్నారు కుటుంబాన్ని అనేటువంటి సందేశాలు మీరు ఇచ్చారనేది నా అభియోగం. కాదని చెప్పండి. చూసాం దాడులు రాష్ట్ర రాజకీయాల్లో ఆవేశంగా నిర్ణయించుకున్న దాడులు నేను చూసాం. మా ప్రభుత్వంలో చూసాం, మీ ప్రభుత్వంలో చూసాం. వాటి నేచర్ ఏంటి? ఎక్కడకా ఒక 50 మంది, 100 మంది, 200 మంది వచ్చేస్తారు, తప్పడగా కొట్టేస్తారు, కార్లు దోషం చేసేస్తారు, పోలీసులు రాగానే పారిపోతారు. ఇది ఎక్కడిది? 5 గంటల నుంచి 12 గంటల వరకు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం చుట్టూరా పోలీసులు ఉన్నారు. నన్ను పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ఏం మాట్లాడరు, లాఠీ జులిపించరు. జులిపిస్తారు ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా వస్తున్నారేమో అని ఆ చివరి జులిపిస్తారు. ఇదిగో ఇక్కడ నుంచి జులిపిస్తారు, లేదా సిద్ధార్థ గేట్ దగ్గర జులిపిస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తుంటే వీళ్ళని అటాక్ చేయడానికి వస్తున్నారేమో, రాంబాబు గారిని రక్షించడానికి వస్తున్నారేమోనని అక్కడ వాళ్ళని కొడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ కుట్ర కాదా అని అడుగుతాం. కుట్ర కాదు అంటే 7 గంటల సేపు పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు? ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు, పెళ్ళాం బిడ్డలు ఉన్నప్పుడు ఎందుకు మీరు నిర్వీర్యంగా ఉన్నారు చెప్పని అడుగుతాం. దీనికి సమాధానం చెప్పండి. చెప్తున్నారు కదా, కాకమ్మ కథలని రోజు చెప్తున్నారు మీరు. దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని. అక్కడక్కడ అనిపిస్తున్నాడు ఆయన తాబేదారులు వాళ్ళ చెంచాలతో కులాల మధ్య తగాదా పెట్టడానికి అంబటి రాంబాబు గారు ప్రయత్నం చేస్తున్నాడు. నిజమా? కులాల ప్రస్తావన చేసింది ఎవరు? మొట్టమొదట నేను మొన్నపడి చెప్పాను. మీ ఆదేశం లేకోకుండానే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అబద్ధాలు ఎందుకు రాశారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించాడు, ఓకే, అలా అనుకోవడానికి అవకాశం ఉంది. కులం పేరు పెట్టి దూషించాడని ఎక్కడ రాశారు మీరు? ఎందుకు రాశారు? కులాన్ని మొత్తాన్ని పేరు పెట్టి తిట్టాడని రాశారు, ఎందుకు రాశారు? కులాల ప్రస్తావన తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వచ్చిన వాళ్ళందరూ మీ సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి కులాల ప్రస్తావన తీసుకొచ్చింది ఆ రిమాండ్ రిపోర్ట్. అది మీ ఆదేశం లేకుండా జరిగిందా? ఆ రిమాండ్ రిపోర్ట్ రాసిన వాళ్ళు కూడా మీ సామాజిక వర్గమే కదా.
దీనికి సమాధానం చెప్పండి మీరు అంటున్నారు. నేను కులాల మధ్యన ఘర్షణ పెట్టేటటువంటి నీచమైన సంస్కృతి కలిగిన వాడిని కాదు. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని అడుగుతాం. అది ఓకే. ఈ 3 12:30కి తీసుకెళ్లారు, 10:20కి తీసుకెళ్లారు, లాకప్లో పెట్టారు. 2:30 నుంచి లాకప్ నుంచి బయటికి తీసి నన్ను ఫిజికల్గా హెరాస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో 2 పోలీస్ ఆఫీసర్లు, కోర్స్ ఈ సామాజిక వర్గం అయినా ఈ ఆదేశం లేకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మీద ఫిజికల్గా అటాక్ చేయాలని అనుకుంటారా? నీ ఆదేశమైనా ఉండాలి, నీ కుమారుల ఆదేశమైనా ఉండాలి. దీనికి కూడా సమాధానం చెప్పండి. 3వ ప్రశ్న. అర్ధరాత్రి 12:30 గంటలు, 2:30 గంటలు దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయగలరా మీరు? నేను చెప్పింది అబద్ధం అయితే చిత్తశుద్ధిగా మీరు ఎంక్వైరీ చేయగలరా? మీరు వేయరు. న్యాయస్థానాల్లో తీర్చుకుంటారు. 4వ ప్రశ్న. ఏం కేసులు నా మీద ఉంది? అన్ని సింపుల్ సెక్షన్స్, ఆల్ ఆర్ బెయిలబుల్. 3 కేసులు నా మీద. 3 కేసులు కూడా BNS 35 క్లాస్ 2 ప్రకారం పోలీసులు నోటీస్ ఇచ్చి పంపవలసిన కేసులు. వ్యవస్థలు మేనేజ్ చేశారు. 18 రోజులు జైల్లో పెట్టారు. కానీ 3 కేసులు ఒకసారి పెట్టారా? పెట్టలేదు. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. నేను పరుష పదజాలం వాడను, కానీ 18 రోజులు జైల్లో పెడితే ఏం చేయగలిగారు ఆయన? ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే నన్ను ఏం చేయగలిగారు అంటున్నా. నేను నా ధైర్యాన్ని తగ్గించగలిగారా? నా కమిట్మెంట్ తగ్గించగలిగారా? మరింతగా పెంచగలిగారని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఈ 4టికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఉంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే 4టికి సమాధానం చెప్పండి. సింపుల్. మీరు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఊయలమైంది కాకపోతే, నా మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయకోకుండా కేవలం చట్ట ప్రకారం చేసేవాళ్ళైతే వీటికి లాజికల్గా సమాధానం చెప్పండి అని నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి చించాలతో కాదు, చిన్న చిన్న నాయకులతో కాదు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా